హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి ఏంటంటే నేను నా ఫ్యామిలీతో అరుణాచలం వచ్చాము. ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. సో టైం వచ్చేసేమో 1 AM అవుతుంది. మార్నింగ్ 6 AM కల్లా గిరి ప్రదక్షిణ అయిపోద్ది. ఏం చేసాము, ఎలా చేసాము అనేసి మీకు వీడియో మొత్తంలో చెప్తాను. లెట్స్ గో. ఇప్పుడే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అండ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మేము దేవుడికి హారతి ఇచ్చేసి అండ్ కొబ్బరికాయ కొట్టేసి అండ్ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాం. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర. ఇంకా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేద్దాం. మీకు ఒకసారి రూట్ మ్యాప్ అనేది పెడుతున్నాను చూడండి. మనకి 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 14 కిలోమీటర్స్ లో మనం 8 లింగాలను కవర్ చేయొచ్చు. అండ్ మాక్సిమం టెంపుల్స్ వచ్చేసి ఇప్పుడు క్లోజ్ లో ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారు. మాక్సిమం ట్రై చేద్దాం విగ్రహాలని చూసి మనం దండం పెట్టుకొని ఇంకా గిరి ప్రదక్షిణ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. అరుణాచలం టెంపుల్ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే ఈ వీడియోలో చెప్తాను, మీరు తెలుసుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే అహంకారాన్ని వదులుకోవడం. సృష్టికర్త బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే అహంకారం వచ్చినప్పుడు శివుడు ఒక పెద్ద అగ్ని స్తంభంలో అవతరించాడు. అంటే దేవుడు ముందు అందరూ సమానమే. మనలో ఉన్న ఈగోని తగ్గించుకోవాలి అని ఈ క్షేత్రం మనకి చెప్తుంది. ఇప్పుడే మనం అగ్నిలింగానికి దర్శించుకున్నాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక అమ్మవారి టెంపుల్ వస్తుంది. అక్కడ మనకి హిజ్రాలు ఉంటారు. వాళ్ళు మనకి దిష్టి తీస్తారు అనమాట. వాళ్ళు మనీ ఏం ఛార్జ్ చేయరు. జస్ట్ వాళ్ళకి ఒక నిమ్మకాయ తెచ్చిస్తే మనకి దిష్టి తీస్తారు. దిష్టి తీసాక మనం అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా గిరి ప్రదక్షిణ అనేది కంటిన్యూ చేయాలి. మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ విషయం ఏంటంటే మౌనం యొక్క విలువ. ఇక్కడ చాలా మంది ఋషులు, ముఖ్యంగా రమణ మహర్షి మౌనంగా ఉండి ధ్యానం చేశారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఏకాగ్రతతో ధ్యానం చేస్తే మనకి కూడా జ్ఞానం లభిస్తుంది. ఇప్పుడే యమలింగం దగ్గరకు వచ్చాము. ఇంకా యమలింగాన్ని చూద్దాము అంటే మాకు అసలు విగ్రహం కూడా కనిపించట్లేదు. ఇంకా ఇక్కడే టెంపుల్ ఎదురుగానే ఉండి దండం పెట్టుకొని ఇంకా గిరి ప్రదక్షిణ అనేది కంటిన్యూ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ విషయం ఏంటంటే ప్రకృతి మీద గౌరవం. ఇక్కడ కొండని శివుడుగా భావిస్తారు. అంటే ప్రకృతిని కూడా దేవుడుగా చూడాలి. ఇప్పుడు దాకా మేము 6 కిలోమీటర్స్ వాక్ చేసామన్నమాట. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి ఏంటంటే నైరుతి లింగం. మనం కాసేపు ఇట్లా రెస్ట్ తీసుకొని ఇంకా నైరుతి లింగం దగ్గరకు వెళ్ళిపోతాం. వెళ్ళి లింగాన్ని చూద్దాం మనం. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే. ఇప్పుడే మేము నైరుతి లింగాన్ని దర్శించుకున్నాం. నెక్స్ట్ చూసే లింగం వచ్చేసేమో సూర్యలింగం. సూర్యలింగాన్ని దర్శించుకుందాం రండి. సూర్యలింగం దగ్గర నుంచి మనకి 200 మీటర్స్ ముందుకు వెళ్ళాక ఫ్రీగా రుద్రాక్షలు ఇస్తారు. స్వయంగా శివయ్యకి అలంకరించి పూజ చేసిన రుద్రాక్షలు మనిషికి ఒక్కటి ఫ్రీగా ఇస్తారు అనమాట. అవి తీసుకొని మనం మెల్ల అన్నా వేసుకోవచ్చు, లేకపోతే చేతికన్నా కట్టుకోవచ్చు. ఇప్పుడే మేము సూర్యలింగాన్ని దర్శించుకున్నాం. నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి వరుణలింగం. ఆ వరుణలింగాన్ని కూడా దర్శించుకొని మనం కొంచెం ముందుకు వెళ్ళాక ఒక శివయ్య టెంపుల్ వస్తుంది. అక్కడికి వెళ్ళాక మన చేతులతో మనమే స్వయంగా వాటర్తో అభిషేకం చేయొచ్చు శివయ్యకి. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. దొరికినప్పుడే మనం యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ మేము కూడా ఇంకా అభిషేకం చేసేసి ఇంకా మా గిరి ప్రదక్షిణ అనేది కంటిన్యూ చేస్తున్నాం.
वाराणसीनाथं मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। అభిషేకం చేయటం కూడా అయిపోయింది. ఇప్పుడే మళ్ళీ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చే లింగం ఏంటంటే వాయులింగం. వాయులింగాన్ని దర్శించుకుందాం రండి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గిరి ప్రదక్షిణ. కొండ చుట్టూ 14 కిలోమీటర్లు నడవడాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఇది మనకి ఊపిరి, శారీరక ఆరోగ్యం మరియు దైవ చింతన కలిగిస్తుంది అండ్ పేషెన్స్ కూడా బాగా నేర్పిస్తుంది. ఇప్పుడే మేము వాయులింగాన్ని దర్శించుకోవడం కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చే లింగం ఏంటంటే కుబేరలింగం. కుబేరలింగాన్ని దర్శించుకుందాం రండి. శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయగంతలు తీయ తెలివి కన్ను తెరుచుకుందయ్యా. శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా. ఇప్పుడు దాకా మేము ఒక 10 కిలోమీటర్స్ నడిచాము. ఇంకా 4 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఈ కుబేరలింగం టెంపుల్ అవుట్ సైడ్ మనకి చాలా ఓపెన్ స్పేస్ ఉంటది. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా గిరి ప్రదక్షిణ అనేది కంటిన్యూ చేద్దాం. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న మోక్ష మార్గాన్ని మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు. దీంట్లోంచి బయటకు వస్తే మనకి మోక్షం దొరుకుతుందని ఇక్కడ ఉన్న అందరి నమ్మకం. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. తెలుసుకుంటే స్వర్గమే, అడుగు పెడితే గడప నవ్వెను గర్భగుడి స్వగ్రామమే. మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ విషయం ఏంటంటే కార్తీక దీపం. కొండపైన వెలిగించి ఆ జ్యోతి మనలోని చెడు అలవాటులను తగ్గించి మంచి ఆలోచనలు అనే వెలుగుని నింపాలి అని సంకేతం. ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైల. మనం ఈ టెంపుల్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయం కృషి. నేను ఎవరు అనే ప్రశ్నతో మనల్ని మనమే తెలుసుకోవటం ఈ క్షేత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి. ఫైనల్లీ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి 500 మీటర్స్ ఉంది, వెళ్దాం రండి. పొంగిపోయినదే పల్లె కాసి, టెంపుల్ లోపలికి వచ్చేసారు. ఇంకా నాకు చాలా లెగ్ పెయిన్స్ ఉన్నా గానీ 14 కిలోమీటర్స్ ఆఫ్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాను. ఇంకా టెంపుల్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి రైట్ సైడ్ వచ్చేసి కోనేరు ఉంటది. దాన్ని ఒకసారి చూసేసుకొని ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాం రండి. నిప్పు గొంతున నిలపు మచ్చ సాక్షిగా నీ దాపం శాపం తీర్చేవాడేరా. పై పై కళా బైరాగి. లెగ్స్ ఎంత పెయిన్ ఉన్నా గానీ మనకి ఉన్న గట్టి సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే కదా మనం శివయ్యని దర్శించుకునేది. నీకు సాయం కాకపోడు, నీలోనే కొలువున్నోడు, నిన్ను దాటి పోనే పోడు. మనకి టెంపుల్ లోపల ఫోన్స్ ఎలా ఉంది కానీ మెయిన్ టెంపుల్ ఎంట్రీ అయ్యాక ఫోన్స్ మాత్రం అస్సలు బయటికి తీయకూడదు. ఇంకా టెంపుల్ మెయిన్ ఎంట్రీ దగ్గరకు వచ్చేసాం. ఇంకా ఫోన్స్ లోపల పెట్టి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం రండి. ఇంకా టెంపుల్ లోపల నుంచి బయటకు వచ్చేసాం. దర్శనం మాత్రం బాగా జరిగింది. మాక్సిమం ఒక 1.5 hour టైం పట్టింది అనమాట. ఇదే టెంపుల్ లోపల నుంచి కనపడుతున్న వ్యూ, మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇది అరుణాచలం వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ గా వచ్చే వీడియోస్ కి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.